కందాయ ఫలితాలు తెలుసుకుందాం. కందాయ ఫలితాలు చెప్పే ముందు ఫస్ట్ ఈ కందాయ ఫలితాలు ఎలా చూడాలని తెలుసుకోవాలి. ఈ కందాయ ఫలితాలు ఏంటంటే గనక 3 సంఖ్యలు చెప్తాను. ఎక్కడైతే సంఖ్య బేస్ సంఖ్య వస్తుందో అది మంచిది అని అర్థం. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో అది బ్యాడ్ పీరియడ్ అని అర్థం, అంటే నార్మల్ పీరియడ్ అని అర్థం. ఎక్కడైతే 0 వస్తుందో అది వరస్ట్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అని అర్థం. అంటే గుడ్, నార్మల్, బ్యాడ్. అంటే బేసి సంఖ్య వస్తే అంటే 1, 3, 5, 7, 9 వస్తే గుడ్. 2, 4, 6, 8 వస్తే గనక నార్మల్. అదేవిధంగా 0 వస్తే బ్యాడ్ అని అర్థం. మొత్తం టోటల్ కలిపినప్పుడు బేస్ సంఖ్య వస్తే టోటల్ ఇయర్ అంతా కూడా మంచిదే అని అర్థం. టోటల్ చేసినప్పుడు సరి సంఖ్య వచ్చింది అనుకోండి, ఇయర్ అంతా నార్మల్గా ఉంది అని అర్థం. నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అని అర్థం. ఎట్లాగూ టోటల్ 0 రాదనుకోండి. ఆ తర్వాత 3 లెటర్స్ చెప్తాను, 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య మొదటి 4 నెలలకి, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. రెండవ సంఖ్య శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మూడవ సంఖ్య ఇంకా భాద్రపదం తర్వాత అయింది ఇంకా మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం. సో ఇక్కడ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 నెలలు, ఒక్కొక్క సంఖ్య 4 నెలలకి. అంటే నేను ఫస్ట్ సంఖ్య ఒకవేళ కనుక బేస్ సంఖ్య చెప్పాను అనుకోండి, ఫస్ట్ 4 మంత్స్ మంచిది. సెకండ్ సంఖ్య సరి సంఖ్య చెప్పాను అనుకోండి, సెకండ్ 4 మంత్స్ మంచిది. సో థర్డ్ సంఖ్య నేను 0 చెప్పాను అనుకోండి, థర్డ్ 4th మంత్ 4 మంత్స్ ఏదైతున్నదో అది బ్యాడ్ ఉంటుందని అర్థం. ఇది ఇలాగ మీరు చూసుకోండి. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం 4, 2, 1 అశ్విని నక్షత్రం. ఏళ్ళనాడు శని ఉన్న వీళ్ళకి చాలా బాగుంది. టోటల్ సంఖ్య 7 వచ్చింది కాబట్టి బాగుంది. లాస్ట్ 3 మంత్స్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సూపర్ ఉంటుంది అశ్విని నక్షత్రానికి. భరణి నక్షత్రం 7, 0, 3. భరణి నక్షత్రం వారికి ఫస్ట్ 4 మంత్స్, లాస్ట్ 4 మంత్స్ మంచిగా ఉంటుంది. మిడ్ టర్మ్లో ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మాత్రం వరస్ట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం కాకపోతే భరణి వారికి మొత్తం కలిపి 7, 0, 3 బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి మంచిదే. సో ఇట్లా అన్నీ చూసుకోండి. నేను అన్నిటికి చెప్పడం కుదరదు కాబట్టి అన్నీ చూసుకోండి. కృతిక 2, 1, 0 లాస్ట్ 4 మంత్స్ మంచిది కాదు, బట్ ఓవరాల్ బాగుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి నుంచి ప్రారంభం చేద్దాం. మేషరాశి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 14. బాగుంది. కనకవృక్షం కురుస్తుంది. కురిపించండి స్వామి, ఎడిటర్ గారు ఇక్కడ నుంచి కనకవర్షం కురిపించండి. సో ఆదాయం 14, మంచి ఆదాయం ఉంటుంది. వ్యయము 2, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. రాజపూజ్యము 7. సో మెచ్చుకునేటువంటి వారు 7 ఉంటారు. అవమానం 1, అవమానించే వాళ్ళు 1 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం మాత్రం బాగానే ఉంది. కానీ ఏలినాటి శని వెనకనే ఉంటాడు. శని మీ వెనక ఉన్నాడు, అంటే 12వ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం. ఆయన కొరడా పట్టుకొని కొడతానే ఉంటాడు, అత్యాశ పెడతానే ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు రాపిస్తాడు. నెత్తి మీద ఉంటాడుగా, ఇప్పుడు నెత్తి మీద నుంచి ఇక్కడ దిగుతాడు, కన్నీళ్ళకి దిగుతాడు ఇక్కడ నుంచి. సో వినకూడనివి వింటారు, మాట్లాడకూడనివి మాట్లాడతారు, చూడకూడనివి చూస్తారు, కళ్ళు ఏడుస్తాయి. ఇది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గట్టిగా ఉంటుంది. అందుకే నీలాలమాల ఒకటి ఉంటుంది, మయూరమాల ఒకటి ఉంటుంది. ఆ మయూరమాలని తప్పకుండా మేషరాశి వాళ్ళందరూ ధరించండి. ఈ ఆదాయం కలగాలి అన్నా, వ్యయం తగ్గాలి అన్నా మీరు మాత్రం మయూరమాల ధరిస్తేనే శని బాధ తగ్గుతుంది. తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందే. ఇక శనిది అయిపోయింది కదా. ఈ శని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ 12వ స్థానంలోనే ఉంటాడు. సో ఏలినాటి శని ప్రభావము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. సో డిసెంబర్కి, నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేసరికి భుజాల మీదకి వస్తాడు. బరువు, బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి. ఒక విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి, అన్నీ జరుగుతాయి. సో అది కూడా ఎప్పుడవుతుందో చెప్తాను, వినండి. సో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏంటంటే వీళ్ళకి మిథున రాశి లోపల గురువు సంచారం ఉంటాడు. గురువు మిథునం అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం అంటే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ఇవన్నీ కూడా ఎప్పటిదాకా జరుగుతాయి? మనకి 1వ తారీఖు జూన్ వరకు జరుగుతుంది. సో జూన్ నుంచి ఏమవుతాడు? గురుగ్రహము మనకి ఏ రాశి లోపలికి వచ్చేస్తాడు?
కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే 31 అక్టోబర్ వరకు ఉంటాడు. సో ఎంత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల కాలం మాత్రం సూపర్ టైం. అప్పుడు మీకు ఆదాయము 14% సూపర్గా ఉంటుంది. 14 అంటే అల్టిమేట్ అనమాట. అంటే ఈ 4 నెలలు మేషరాశి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయము. కొంచెం అంటే 100లో 67% కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు అప్పుడు చేయాలి, యజ్ఞ యాగాది కర్మలు చేయాలి. అంటే మీరు ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి. సో ధనత్రయోదశి వరకు బాగుంటుంది, శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటే యోగం కలుగుతుంది. సో వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసుకోండి, ధార్మిక కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, సుఖము, కార్యసిద్ధి కలుగుతుంది, తర్వాత కుటుంబంలో సహకారం కలుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. సో మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుందండోయ్, లక్ టైం ఉంటుంది. ఇక్కడి వరకు కొంచెం బాగుంటుందన్న కదా, ఎస్, మళ్ళీ సింహరాశి లోపలికి ఎప్పుడు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 5వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు పంచమ గురువు యోగకారకుడు అవుతాడు. గురుడు 5వ స్థానానికి వస్తే ఏంటంటే గురుడు 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానము, 11వ స్థానంలో యోగిస్తాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే 5వ ఇంట్లో గురువు రాగానే సింహరాశి లోపలికి వస్తాడు. కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే, చెప్పాను కదా, ధనత్రయోదశి నుంచి తీసుకొని మనకి భీష్మ ఏకాదశి అనుకోండి, భీష్మ ఏకాదశి కూడా కాదు, అంతే గీతా ఏకాదశి వరకు, అక్కడి వరకు మాత్రం, అంటే డిసెంబర్ 21వ తారీఖు వరకు, ఉత్తరాయణం కాలం వరకు అదృష్టాన్ని ఇస్తాడు. చూడండి, సూపర్ టైం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. పంచమ గురుడు యోగిస్తాడు, కానీ వక్రత్వంలోకి వచ్చి రాగానే యోగించడు. అతిచారుడు అయినప్పుడు మాత్రమే యోగిస్తాడు. కేవలం 1 నెల రోజులు మాత్రం సూపర్ టైం ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క అభీష్ట సిద్ధులు అన్నీ కలుగుతాయి. కాబట్టి అది అన్నీ కలగడానికి ఎందుకోసమంటే మన అదృష్టం మంచిగా ఉన్నా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేం. సో అదృష్టం ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కాకపోతే మన బ్రెయిన్ బాగలేదు, మనకి రావాల్సినవి ఆలోచించాల్సినవి మనం సరిగ్గా లేము, మన చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా లేరు, దైవమే మనల్ని కాపాడాలి. కాబట్టి మేషరాశి వారికి అందరికి చెప్పేది ఏంటంటే ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగానికి బుక్ చేసేసుకొని రెడీ అయిపోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని సమస్య ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము. ఇక్కడ పాకెట్లో మేము ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం, మయూరమాల తీసుకుంటే ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం. ఆ నిత్య దర్శన యంత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం మీద ఏదైనా ఒకరోజు, ఈ సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒకరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహం కానటువంటి వారు మాత్రం శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తొందరగా వివాహం అవుతుంది. మేషరాశి వారికి మనోభీష్ట ప్రాప్తి కలుగుతుంది. సో అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కొంచెం దూరం, అక్కడ కొంచెం దగ్గర, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒక నానుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచే స్వామివారు అక్కడికి ఎక్కారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు. నేనైతే అడ్వైజ్ చేసేది ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారి కొండెక్కండి, శని ప్రభావం నుంచి దూరం అయిపోండి, అంత బాగుంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం లక్ టైం ఎప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుంచి తీసుకొని డిసెంబర్ 21వ తారీఖు వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం లక్ టైం, సూపర్ టైం కలిసి వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి ఓరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి.